సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో రెండవ జనసంఖ్య దాఖలు చేయబడుతున్నప్పుడు అందులో యోసేపు పుత్రుల వంశావళి లేదా యోసేపు గోత్రం అంటే మనష్షేలోను ఎఫ్రాయిములోను ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అనేదాన్ని చెప్పేటప్పుడు మనష్షే గోత్రానికి సంబంధించి అందులో మాకీరు అనేటువంటి వ్యక్తి, ఆ మాకీరు గిలాదును కన్నాడు. ఆ గిలాదు నుండి హెపెరు వచ్చాడు. ఆ హెపెరు వరుసలో సెలోపెహాదు అనేటువంటి వ్యక్తి వచ్చాడు. ఆ సెలోపెహాదుకి కుమారులు లేరు. ఆ సెలోపెహాదుకి 5 మంది కుమార్తెలు ఉన్నారు. మహ్లా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనే 5 మంది కుమార్తెలు ఉన్నారు అన్నది అక్కడ ప్రస్తావన జరిగింది. నేను అక్కడే చెప్పాను. ఈ మహ్లా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనేటువంటి వీళ్ళని గూర్చిన ప్రస్తావన ఎందుకు జరిగిందంటే తర్వాత 27వ అధ్యాయంలో వీరిని గూర్చే ఉండబోతుంది. వీరు ఇశ్రాయేలీలో ఒక కొత్త చట్టం రావడానికి కారణమయ్యారు అన్నదాన్ని చెప్పాను కదా. ఇప్పుడు సంఖ్యాకాండము 27వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భాన్ని నేను చదివి వినిపిస్తాను. మొట్టమొదట చదువుతాను. చదివేటప్పుడే మీకు విషయం అర్థమవుతుంది. తర్వాత వివరిస్తాను. చదివే ముందు కూడా కొంచెం చెబుతాను, ఎందుకంటే మీకు అర్థం కావడానికి. మనష్షే గోత్రంలో మాకీర్ నుండి వచ్చినటువంటి సెలోపెహాదు అనేటువంటి వ్యక్తికి కుమారులు లేరు. 5 మంది ఆడపిల్లలు. అయితే 26వ అధ్యాయంలో జనసంఖ్య దాఖలు చేయబడింది కదా. ఎందుకు అంటే యోర్దాన్ నదిని దాటి అటువైపు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఏ ఏ గోత్రంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, ఎవరికి ఎంత స్వాస్థ్యాన్ని భూమిని ఇవ్వాలి అనే దానికి ఈ 2వ జనసంఖ్య దాఖలు చేయబడుతుంది. కాబట్టి సెలోపెహాదు అనే వ్యక్తికి కుమారులు లేరు. కాబట్టి కుమారులు ఉంటేనే కుమారులకి స్వాస్థ్యం వస్తుంది. కుమారులు లేకపోతే స్వాస్థ్యం రాదు. కాబట్టి సెలోపెహాదు కుమార్తెలు మోషే దగ్గరికి, ఎలియాజర్ దగ్గరికి, ఆ సర్వ సమాజం దగ్గరికి వచ్చి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి, సెలోపెహాదు అనేటువంటి మా నాన్న కుమారులు లేకుండా మరణించాడు, కాబట్టి మా నాన్నకు రావాల్సిన స్వాస్థ్యం మాకు కావాలి అని వాళ్ళు మనవి చేసుకున్నారు. అప్పుడు మోషే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు సెలోపెహాదు కుమార్తెలు కోరినటువంటి ఆ మనవి చాలా మంచిది. కాబట్టి ఒకనికి కుమారులు లేకుండా మరణించినప్పుడు వానికి కుమార్తెలు ఉంటే కుమార్తెలకి ఆ వ్యక్తి స్వాస్థ్యం రావాలి. ఒకవేళ కుమార్తెలు లేకపోతే ఆ వ్యక్తికి అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములకి స్వాస్థ్యం వెళ్ళాలి. ఒకవేళ అన్నదమ్ములు కూడా లేకపోతే ఆ వ్యక్తి తండ్రికి అన్నదమ్ములు ఉంటే వారికి స్వాస్థ్యం వెళ్ళాలి. ఒకవేళ ఆ వ్యక్తి తండ్రికి అన్నదమ్ములు లేకపోతే ఆ వ్యక్తి సమీప బంధువుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి స్వాస్థ్యం వెళ్ళాలి. అంటే ఒక వ్యక్తికి స్వాస్థ్యం ఖచ్చితంగా ఇవ్వాలి. కుమారులు ఉన్నా లేకపోయినా సరే ఆ వ్యక్తికి సంబంధించిన స్వాస్థ్యం ఆ వ్యక్తికి చెందాలి, ఆ వ్యక్తి పేరట అనేటువంటి ఒక కొత్త చట్టం రావడానికి సెలోపెహాదు కుమార్తెలు కారణమయ్యారు, చరిత్రని సృష్టించారు. ఇప్పుడు 1వ వచనం నుంచి 11వ వచనం వరకు నేను చదివి వినిపిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చారు. సెలోపెహాదు హెపెరు కుమారుడును, గిలాదు మనవడును, మాకీరు ముని మనవడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహ్లా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వసమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయెను. అయితే కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలుగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిరి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. మరియు నీవు ఇశ్రాయేలీలతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెంద చేయవలెను. వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను. వానికి అన్నదమ్ములు లేని ఎడల
వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలెను. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జ్ఞాతికి అంటే బంధువుకి వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇయ్యవలెను. వాడు దాన్ని స్వాధీనపరుచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీలకు విధించబడిన కట్టడా. చదవనటువంటి ఈ లేఖన భాగం అన్నది చాలా సరళంగా ఉంది కదా, అర్థమైంది కదా. అయితే ఇక్కడ ఒక్కో విషయాన్ని మనం ఆలోచించుకుందాం. అర్థమైన విషయాన్ని ఇంకొంచెం లోతుగా ఆలోచించుకుందాం. చూడండి, మొదటి వచనంలో సెలోపెహాదు ఎవరు అనేదానికి సెలోపెహాదు యోసేపు కుమారుడైన మనషే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చరి. సెలోపెహాదు హెపెరు కుమారుడును గెలాదు మనవడును మాకీరు ముని మనవడునై ఉండెను. మనం గెలాదు దేశం అని చదువుతాం కదా, ఆ గెలాదు ప్రాంతాన్ని గెలాదు అనే వ్యక్తి స్వాధీనపరుచుకున్నాడు కాబట్టి గెలాదు అనేటువంటి పేరు వచ్చింది. అతని కుమార్తెల పేర్లు మహల, నోయా, హొగ్లా, మిల్కా, తెర్సా. తెర్సా పట్టణం అనేటువంటి పదం మనం విన్నాం కదా. తెర్సాకి వెళ్ళి అక్కడ పట్టాభిషేకం పొందడం, తెర్సా అనేటువంటి పదప్రయోగం మనం రాజుల గ్రంథంలో చాలాసార్లు చూస్తాం. అంటే ఈ సెలోపెహాదు కుమార్తెల పేర్లు 5 ప్రాంతాలకి పెట్టబడ్డాయి. ఈ 5 మంది కుమార్తెల పేర్లు 5 ప్రాంతాలకి పెట్టబడ్డాయి తర్వాతి కాలంలో. ఎందుకంటే చరిత్రని సృష్టించారు ఈ 5 మంది కుమార్తెలు. ఎంత అద్భుతమైన ఆలోచన చేశారు వీళ్ళు అంటే, అంతవరకు ఎవరికి ఇలాంటి ఆలోచన రాలే. ఒక విధంగా చెప్పాలి అంటే సెలోపెహాదుకి కుమారులు లేరు అనుకుంటూ బాధపడుతూ సెలోపెహాదు మరణించి ఉండవచ్చు. నాకేంటి 5 మంది కుమార్తెలే పుట్టారు అనేటట్టుగా. అయితే ఆ 5 మంది కుమార్తెలు సెలోపెహాదు అనే పేరు నిలవబెడతారు చరిత్రలో అనే విషయం ఆ వ్యక్తికి తెలియలే. అంత తెలివైన వాళ్ళు, అంత ముందు చూపు కలిగిన వాళ్ళు, నాన్న పట్ల అంత గౌరవం కలిగిన వాళ్ళు మోషే దగ్గరికి, ఎలియాజర్ దగ్గరికి, సర్వసమాజం దగ్గరికి వచ్చి, యెహోవా సన్నిధికి వచ్చి, అంటే ఎంత ధైర్యం ప్రదర్శించారు కదా. స్త్రీలు ఆ సమాజంలోకి రావడం అంటే చిన్న విషయం కాదు. 2వ వచనం చూడండి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వసమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, అంటే ఇంత సమాజం ఎదుటికి ఆ 5 మంది వచ్చి అంతవరకు ఎవరూ ఆలోచించినటువంటి, కోరనటువంటి ఒక విషయాన్ని అంతమంది ఎదురుగా ఉన్నట్టుగా వాళ్ళు వ్యక్తీకరించగలిగారు అని అంటే ఎంతటి ధైర్యం, వారి నాన్న పేరు మాసిపోకుండా ఉండేదానికి వాళ్ళకు ఎంత కన్సర్న్ ఉంది, ఆందోళన ఉంది, ఆ ఆశ ఉంది అన్నది ఇక్కడ అర్థమవుతుంది. వాళ్ళు వచ్చి ఏమని కోరుతున్నారు అంటే, మా తండ్రి అరణ్యములో మరణమాయెను. ఇక్కడ వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మా తండ్రి అరణ్యంలో మరణించాడు. అరణ్యంలో మరణించారు అంటే శాపానికి లోనైన వాళ్ళు. అరణ్యంలో మరణించారు అంటే దాని అర్థం ఏంటంటే పాపం చేశారు, శాపానికి లోనయ్యారు. కేవలం యెహోషువ, కాలేబు ఈ 2 మాత్రమే అరణ్యంలో మరణించకుండా వాగ్దాన దేశానికి వచ్చారు. మిగిలినటువంటి తరం అంతా చివరికి మోషే కూడా అరణ్యంలోనే మరణించాడు. ఆ వాగ్దాన దేశపు సరిహద్దులోనే మరణించాడు. వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయాడు. కాబట్టి వీళ్ళు ఒప్పుకుంటున్నారు, మోషే, ఇశ్రాయేళ్ల ప్రధానులారా, మా నాన్న సెలోపెహాదు ఆయన అరణ్యంలో మరణించాడు అంటే అర్థం ఏంటంటే దేవుని శాపాన్ని భరిస్తూనే, పాపానికి శిక్షను భరిస్తూనే మరణించాడు అని నిజాన్ని ఒప్పుకుంటున్నారు. ఒప్పుకుంటూ మా తండ్రి అరణ్యంలో మరణమాయను, అతడు కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి పొందెను. అతడు కోరహు సమూహంలో మరణం కాలే. అంటే సెలోపెహాదు ఎప్పుడు మరణించాడు? కోరహు మరణించినటువంటి ఆ సమయంలో సరిగ్గా అటు ఇటుగా మరణించాడు. అంటే ఈ మాట వినగానే, అమ్మా మీ నాన్న ఎవరు? సెలోపెహాదా? ఎప్పుడు మరణించాడు అనగానే ఖచ్చితంగా చెప్పాలి, కోరహు మరణించాడు కదా అని. అప్పుడు వెంటనే ఓహో, కోరహు తిరుగుబాట్లు మరణించాడా, మీకు స్వాస్థ్యం ఉండదు. ఎందుకంటే కోరహు సంతానాన్ని మొత్తం వారి స్వాస్థ్యాన్ని అంతటిని భూమి మృంగివేసింది కదా, వాళ్ళు శాపగ్రస్తులు కదా. కాబట్టి ఆ తిరుగుబాట్లు మరణించిన వ్యక్తికి స్వాస్థ్యం ఇవ్వడం ఏంటి, పైగా కుమార్తెకి ఇవ్వడం ఏంటి అని అంటాడేమోనని మోషే చెబుతూ ఉంది. మోషే, మా నాన్న చనిపోయింది కోరహు తిరుగుబాటు చేసినటువంటి ఆ సమయంలోనే. అయితే
కోరహు తిరుగుబాటులో మా నాన్న లేడు, కానీ అతని పాపాన్ని బట్టే మరణించాడు అని అంటుంది. ఈ పదప్రయోగం అర్థమవుతుందా? మా నాన్న అరణ్యంలో మరణించాడు. అరణ్యంలో మరణించాడంటే పాపి, దేవుని శిక్షకులోనే మరణించాడు. నంబర్ 2, అతడు కోరహు తిరుగుబాటులో లేడు. అంటే కోరహుతో పాటు దాతాను, అబీరాము వీళ్ళు ఉన్నారు చూసావా, ఇక 250 మంది ఉన్నారు కదా, వీళ్ళలో ఉన్నవాడు కాదు, కానీ ఆ సమయంలో మరణించాడు. అలాగని మా నాన్న మంచోడని చెప్పట్లేదు, అతని పాపాన్ని బట్టే మరణించాడు. కోరహు తిరుగుబాటులో లేనంత మాత్రం చేత మంచోడని చెప్పట్లేదు, అతని పాపాన్ని బట్టి మరణించాడు అని ఎంత స్పష్టంగా ఒప్పుకుంటున్నారు చూడండి. అంటే సెలోపెహాదు కోరహు తిరుగుబాటులో లేకపోయినా సరే తన పాపాన్ని బట్టే మరణించాడు, అరణ్యంలోనే రాలిపోయాడు. మనలో చాలామంది ఏమనుకుంటామంటే, నేనేం పాపం చేస్తున్నాను, నేనేమైనా కోట్ల రూపాయలు లంచం తీసుకుంటున్నానా, నేనేమైనా 10 మందితో తిరుగుతున్నానా, నేనేమైనా జోదం ఆడుతున్నానా, నేనేమైనా నరహత్య చేస్తున్నానా అనేటట్టుగా పెద్ద పెద్ద వాటిని మనసులో పెట్టుకొని, నేను చేస్తున్న చిన్నదే కదా, అసలు ఇది పాపమేనా, పెద్ద పెద్దటి ఏమీ చేయట్లేదు కదా అనేటట్టుగా అనుకుంటాం. ఎలాగైతే ఇక్కడ మా నాన్న కోరహు తిరుగుబాటులో లేడు అంటే అది పెద్ద తిరుగుబాటు, అందరికి తెలిసినటువంటి పాపం అది, లేడు కానీ అతని పాపాన్ని బట్టి మరణించాడు. అలాగే మనం కూడా వాక్య వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం, కానీ ఏమనుకుంటాం, మేము పెద్ద పెద్దటి చేయట్లేదు కదా అనేటట్టుగా సరిపెట్టుకుంటూ ఉంటాం. సరిగ్గా సెలోపెహాదులాగా మా నాన్న కోరహు తిరుగుబాటులో లేడు అంటే ఆ పెద్ద తిరుగుబాటులో లేడు, కానీ అతని పాపాన్ని బట్టి మరణించాడు. అంటే మేమేం చేస్తున్నాం, చిన్న చిన్నవే కదా, చిన్న చిన్న విషయాలు కదా చేస్తున్నాం, ఏంటి వీటికి కూడా నరకాన్ని పంపిస్తాడు దేవుడు అనేటట్టుగా మాట్లాడుతూ ఉంటాం. దేవుని దృష్టిలో చిన్న పాపం పెద్ద పాపం లేవు. దేవుడు ఒక్కసారి ఆజ్ఞ జారీ చేశాడు అంటే ఆ మాటకు తిరగబడితే అది పాపమే. కాబట్టి సెలోపెహాదు లాంటి ధోరణి కలిగి ఉండకండి. నేనేమి కోరహు తిరుగుబాటులో లేను కదా అనేటట్టుగా తన మట్టుకు తాను పాపం చేసి అరణ్యంలో రాలిపోయేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. మా నాన్న అరణ్యంలో మరణించాడు, అయితే కోరహు సమూహములో యెహోవాకు విరోధంగా ఆయన తిరుగుబాటు చేయలేదు, కానీ అతని పాపాన్ని బట్టి మరణించాడు. అసలు ఈ పదప్రయోగం వింతగా ఉంది కదా. అతడు కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి నొందెను. అరణ్యంలో చనిపోయాడంటే తన పాపాన్ని బట్టే. అయినా సరే సెలోపెహాదు కుమార్తెలు వాళ్ళ నాన్న పేరును నిలవబెట్టడానికి, అంతే కదా, మన నాన్న కానీ అమ్మ కానీ మన పిల్లలు కానీ మన కుటుంబీకులు కానీ మనం ప్రేమించే వ్యక్తులు కానీ ఎంతటి తప్పు చేసినా సరే వారి మీద మనకు ప్రేమ ఉంటుందా ఉండదా, ఆ మమకారం, ఆ వాత్సల్యత, ఆ ప్రేమ, అనురాగం ఖచ్చితంగా ఉంటుంది కదా, ఉంటుంది. ఎందుకంటే ఇవి మనకై మనం కల్పించుకోలే, దేవుడు పెట్టినటువంటి అనుబంధాలు ఇవన్నీ. ఖచ్చితంగా వారి మీద అలాంటి ఆలోచన మనకు ఉంటుంది, ఉండడంలో తప్పేం లేదు. సెలోపెహాదు కుమార్తెలు వాళ్ళ నాన్న పేరు మాసిపోకూడదు అని. ఎప్పుడు ఒక వ్యక్తి పేరు మాసిపోతుందంటే ఆ వ్యక్తికి కుమారులు లేనప్పుడు. కుమార్తెలు ఉంటే కనుక ఆ కుమార్తెలు ఉన్నంతకాలం వాళ్ళ నాన్న పేరు ఉంటుంది, ఆ కుమార్తెలు ఇంకొకరికి ఇవ్వబడిన తర్వాత వారి ఇంటి పేరు వీరికి పెట్టబడుతుంది, అలా వీళ్ళు వారి కుటుంబంలో చేర్చబడతారు. అలా ఈ వ్యక్తి పేరు లేకుండా మాసిపోతుంది. కాబట్టి మహల, నోయ, హొగ్ల, మిల్కా, తెర్సా అనేటువంటి ఈ కుమార్తెలు, సెలోపెహాదు కుమార్తెలు వాళ్ళ నాన్న పేరును మాసిపోకుండా ఉండడానికి వచ్చి అంత సర్వసమాజం ఎదుట ఒప్పుకుంటున్నారు, మా నాన్న తన పాపతోనే మరణించాడు, అయితే మా నాన్నకు స్వాస్థ్యం రావాలి కదా అని. ఎందుకు వీళ్ళు ఇంత ధైర్యం చేసి అడగగలిగారు అంటే దేవుడు ప్రతి వ్యక్తిని పట్టించుకుంటాడు కాబట్టి. ఇశ్రాయేలీయుడైన ప్రతి వ్యక్తిని దేవుడు పట్టించుకుంటాడు కాబట్టి, ఇశ్రాయేలీయులే కాదు మనందరిని కూడా దేవుడు పట్టించుకుంటాడు కాబట్టి, మా నాన్న తన పాపాన్ని బట్టి మరణించినా సరే మా నాన్నకు రావాల్సిన స్వాస్థ్యం ఏది అని వాళ్ళు అడగగలిగారు. ఐగుప్తు నుంచి దేవుడు విమోచించి తీసుకుని వచ్చేటప్పుడు ప్రతి వ్యక్తికి స్వాస్థ్యాన్ని నిర్ణయించాడు కదా, అలా మా నాన్న కూడా స్వాస్థ్యం ఉంది కదా, ఆ స్వాస్థ్యం మాకు కావాలి అని దేవుణ్ణి వాళ్ళు అర్థం చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ దేవుడు ఇశ్రాయేలును ప్రేమించకపోయి ఉంటే కనుక ఇంతమందిని ఐగుప్తు నుంచి ఎందుకు తీసుకుని వస్తాడు, ఇంతకాలం ఎందుకు భరిస్తాడు, అందరినీ ఒకేసారి చంపివేయడా? ఎందుకని ఇంతకాలం భరించాడు అంటే ప్రతి వ్యక్తి మీద దేవునికి శ్రద్ధ. మనకి ఈ విషయం అర్థం కాక ప్రతి సందర్భంలో నిరుత్సాహపడుతూ ఉంటాం. కాదు, ప్రతి వ్యక్తి మీద దేవునికి చూపు ఉంది, ఆలోచన ఉంది, ప్రణాళిక ఉంది. కాబట్టి దేవుని అర్థం చేసుకుంటే ఈ విషయం మనకు అర్థమవుతుంది. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అని ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు కదా. ఆ పదప్రయోగం అర్థమవుతుందా? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ఉద్దేశంలో, ప్రణాళికలో మనం ఉన్నాం. ఒకరి నుండి ప్రతి జాతి వ్యక్తిని రప్పించి ఆయన భూమి మీదకి
మన నివాస స్థలం యొక్క పొలిమేరలను నియమించాడు అని అపోస్తుల కార్యంలో ఉంటుంది కదా. మన నివాస స్థలం యొక్క పొలిమేరలు అంటే మనం ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎంతకాలం ఉండాలి, ప్రతిదీ కూడా దేవునికి లెక్కే. దావీదు అంటాడు కదా, నా దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను అని అంటాడు. ఆయన పుట్టి ఒక్కరోజు కూడా కాకమునిపే ఆయన మొత్తం దినాలన్నీ దేవుని గ్రంథంలో లిఖితములాయను అంటే దేవుడు ఎంత సర్వజ్ఞానో, ఎంత సర్వశక్తివంతుడో అనేటువంటి విషయాన్ని ఆయన ఒప్పుకుంటూ, నేను పుట్టి ఒక్కరోజు కూడా కాకమునిపే మొత్తం రోజులన్నీ లిఖించబడ్డాయి నీ గ్రంథంలో అని అంటున్నాడు. కనుక మనందరిని గురించి దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఇలా దేవుణ్ణి అర్థం చేసుకున్నటువంటి సెలోపేహ కుమార్తెలు, మా నాన్న పాపం చేసి అరణ్యంలో రాలిపోయినా సరే మా నాన్నకు దేవుని నిర్ణయించిన స్వాస్థ్యం ఒకటి ఉంటుంది కదా, ఆ స్వాస్థ్యం మాకు కావాలి అని ధైర్యంగా మనవి చేస్తున్నారు ఆ సర్వ సమాజం ఎదుట. 4వ వచనం, అతనికి కుమారులు కలుగలేదు, అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా. చూడండి, వాళ్ళ నాన్న పేరు మాసిపోకూడదు అని వాళ్ళ నాన్న పట్ల ఎంత ప్రేమ, ఎంత గౌరవం. వాళ్ళ నాన్న పాపాన్ని ఒప్పుకుంటున్నారు, మూసిపెట్టట్లేదు. అలాగే వాళ్ళ నాన్న స్వాస్థ్యం పోతే వాళ్ళ నాన్న పేరు మాసిపోతుందేమో అని ఎంతటి ప్రేమను ప్రదర్శిస్తున్నారు కదా ఇక్కడ. మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యం మాకు దయచేయమని రే. అంతవరకు ఎవరు ఇలాంటి ఆలోచన చేయలేదు, ఇలాంటి కోరుకోలేదు, ఇలాంటి చట్టము లేదు. మొట్టమొదటిసారి వీళ్ళు అడిగారు. ఎప్పుడైతే ఈ సెలోపేహ కుమార్తెలు ఇలాంటి కోరికను కోరారో అప్పుడు మోషే స్పందన చూడండి. 5వ వచనం, అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా. ఎందుకు మోషే యెహోవా సన్నిధిలో మనవి చేశాడు వారి కోసం అంటే, అంతవరకు ఇలాంటి ఆలోచన లేదు ఇశ్రాయేల్ సమాజంలో. మోషే జ్ఞానానికి కూడా మించిపోయింది అది. మోషే జ్ఞానానికి కూడా మించిపోయింది. మనం ఇత్రో సందర్భంలో చూస్తాం కదా. ఇత్రో చెప్తాడు, మోషే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఇశ్రాయేల్ అందరికీ న్యాయం తీర్చాలంటే నీ వల్ల కాదు, కానీ 10 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, ఇలా ప్రధానులు నియమించు, న్యాయాధిపతులు నియమించు, వీళ్ళందరూ ఆయా వ్యక్తులకి న్యాయాన్ని తీరుస్తారు. అయితే వీరందరికంటే మించినటువంటి వాదం ఏదైనా వస్తే అప్పుడు నువ్వు తీరుద్దువు అనేటట్టుగా ఇత్రో సలహా చెప్తాడు కదా. అంటే ఇశ్రాయేలీల్లో అనేక మంది న్యాయాధిపతులు ఉన్నారు. న్యాయాధిపతులు అంటే న్యాయం తీర్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు న్యాయం తీర్చడం చేతగానటువంటి క్లిష్టమైనటువంటి ఒక సమస్య వస్తే దాన్ని మోషే తీరుస్తాడు. అయితే ఇక్కడ సెలోపేహాదు కుమార్తెలు అడిగినటువంటి ప్రశ్నకి మోషే దగ్గర సమాధానం లేదు. అంటే పెద్ద న్యాయాధిపతికే సమాధానం లేదు. ఆయనే యెహోవా సన్నిధికి వెళ్ళి మనవి చేస్తున్నాడు. ఎందుకంటే అంతవరకు ఇలాంటి ఆలోచన లేదు, ఎవరు చేయలే. కాబట్టి యెహోవా సన్నిధిలో కనిపెట్టాడు. అప్పుడు దేవుడు చూడండి 6వ వచనం, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను. అంటే దేవుడు కూడా వెంటనే స్పందించాడు. చూడండి, సెలోపేహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. మోషే, సెలోపేహాదు కుమార్తెలు ఏదైతే చెప్పారో అది మంచిది, యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. దేవుడు అన్నాడు, మోషే సెలోపేహాదు కుమార్తెలు అడిగినట్టుగా వారి నాన్న స్వాస్థ్యాన్ని వారికి చెంద చేయాలి, వారికి అందించు అని చెప్పాడు. చెప్పి ఇక్కడ మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తెర్సా అనేటువంటి వీరికి న్యాయం జరిగింది. స్వాస్థ్యం నియమించబడింది. దేవుని వైపు నుంచి ఆమోదం వచ్చేసింది. ఒక్కసారి ఆలోచించండి, ఇలా సెలోపేహాదు కుమార్తెలు అడగడం, ఎవరు ఆలోచించినటువంటి విధంగా కోరడం, సర్వ సమాజం దాని గురించి ఆలోచించడం, మోషే యెహోవా సన్నిధికి వెళ్ళడం, యెహోవా మోషేతో చెప్పడం, మోషే వచ్చి అమ్మా మీరు కోరుకున్నది యెహోవాకు యుక్తమైంది, యెహోవా దీన్ని ఆమోదించాడు, మీ నాన్న స్వాస్థ్యాన్ని మీకు ఇస్తున్నాను అని చెప్పినప్పుడు సెలోపేహాదు కుమార్తెల మనసు ఎలాగుండి ఉంటుంది, ఎంత సంతోషపడి ఉంటారు. ఈ సెలోపేహాదు కుమార్తెలు ఎంత ఘనపరచబడి ఉంటారు మిగిలినటువంటి ఇశ్రాయేల్ సమాజంలో. కొడుకులు పుడితేనే కాదు, కుమార్తెలు కూడా తండ్రి పేరును నిలవబెట్టగలరు, చరిత్రను సృష్టించగలరు అని సెలోపేహాదు కుమార్తెలను గురించి ఇశ్రాయేళ్ల సమాజం ఎంతగా కీర్తించి ఉంటుంది. అంతగా కీర్తించింది కాబట్టి తర్వాత కాలంలో తిర్సా అనేటువంటి పట్టణం వచ్చింది.
ఈ మిగిలినటువంటి 4 కుమార్తెల పేర్లు కూడా చిన్న చిన్న పట్టణాలకు పెట్టబడ్డాయి, తర్వాత కాలంలో మాసిపోయాయి. ఇప్పటికీ తిర్సా అనేటువంటి పేరు మనం చూస్తుంటాం పరిశుద్ధ లేఖనాల్లో. అంటే చరిత్రను సృష్టించారు వీళ్ళు. ఇంతవరకు ఈ 5 మంది గురించి అయిపోయింది. వారికి స్వాస్థ్యం దేవుడి చేశాడు, వాళ్ళు గణపరచబడ్డారు, వాళ్ళ నాన్న పేరు స్థిరపరచబడింది, కుమారులు లేకపోయినా సరే, ఇంతవరకు అయిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళకి స్వాస్థ్యం ఇచ్చి తరువాత దేవుడు ఒక చట్టాన్ని శాశ్వతంగా చేస్తున్నాడు ఇశ్రాయేలు సమాజం విషయంలో. ఏంటి ఆ చట్టం అంటే 8వ వచనం, మరియు నీవు ఇశ్రాయేలీలతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను. నంబర్ 2, వానికి కుమార్తెలు లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను. నంబర్ 3, వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలెను. నంబర్ 4, వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇయ్యవలెను. జ్ఞాతి అంటే బంధువు అని. వాడు దాన్ని స్వాధీనపరుచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీలకు విధించబడిన కట్టడా. శాశ్వతంగా ఒక కొత్త చట్టం చేయబడడానికి సెలోపెహాదు కుమార్తెల ఆలోచన కారణమైంది. వారి తండ్రి అరణ్యంలో రాలిపోయినా సరే వారి తండ్రి మీద వారికి ఉన్నటువంటి ప్రేమ కారణమైంది. సరే, దీని నుండి మనం ఏమి నేర్చుకోవాలి అంటే, నంబర్ 1, మనషే గోత్రానికి సంబంధించి మాకీరు వరుసలో వచ్చినటువంటి సెలోపెహాదుకి కుమారులు లేరు. అలా కుమారులు లేనప్పుడు తన స్వాస్థ్యాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. అది భూ సంబంధమైన స్వాస్థ్యం. తర్వాత సెలోపెహాదు కుమార్తెలు దాన్ని చట్టాన్ని మార్చారు. అయితే ఈ ప్రపంచం విషయానికి వస్తే సైన్యములకు అధిపతి అయిన యెహోవా తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. చూడండి, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆ రోజు సెలోపెహాదుకి కుమారులు లేకపోతే స్వాస్థ్యం పోయేటువంటి పరిస్థితి. ఈరోజు ఎవరైనా ఈ కుమారుణ్ణి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఈ ప్రపంచానికి అనుగ్రహించినటువంటి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోతే వారికి పరలోకంలో స్వాస్థ్యము లేదు. మరొకసారి, సెలోపెహాదుకి కుమారులు లేరు, లేదా ఇశ్రాయేలులో ఎవరికైనా కుమారులు లేకపోతే వారికి స్వాస్థ్యం లేదు. సరిగ్గా అలాగే అందులో నష్టం కూడా లేదు. ఒకవేళ కుమారులు లేకపోయినా సరే పరలోకం వెళ్ళొచ్చు, పెళ్లి కాకపోయినా సరే పరలోకం వెళ్ళొచ్చు. అంతెందుకు, మోషే యొక్క మిరియాము ఉంది కదా, మిరియాముకు పెళ్ళి అయిందా లేదా అన్నది ఒక వాదన. పెళ్ళి అయిందని కొంతమంది, కాలేదని కొంతమంది. మొత్తానికి స్పష్టమైనటువంటి ఆధారం లేదు, బైబిల్ అయితే లిఖించబడలే. కానీ మిరియాము పరలోకం వెళ్ళుంటుందా? ఖచ్చితంగా పరలోకం వెళ్ళింది. అంతెందుకు, కురుపులతో నిండినటువంటి దరిద్రుడైన లాజరు ఉన్నాడు. ఆ లాజరుకి పెళ్ళి అయిందా ఏమో మనకు తెలియదు, స్పష్టమైన ఆధారాలు లేవు. అయినా పరలోకం వెళ్ళాడా? వెళ్ళాడు. దానియేలుకు పెళ్ళయిందా? కాలే, పరలోకం వెళ్ళాడు. శద్రకు, మేషకు, అబేద్నెగో, మొర్దెకై, ఇలా అనేక మంది పెళ్లి కాకుండానే పరలోకం వెళ్ళారు. పెళ్లి కాకుండానే అంటే ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా, పరలోకం వెళ్ళారు. అంతెందుకు, దావీదు కుమార్తె అయిన తామారు ఉంది, చెరపబడింది కదా. ఆ తామారు ఎంత నీతిగా ప్రవర్తించింది కదా. ఆ తామారికి తర్వాత కాలంలో పెళ్లి కాలే, అలాగే మిగిలిపోయింది. తను పరలోకం వెళ్ళి ఉంటుందా? తన గూర్చి ఎలాంటి చెడ్డమాట వ్రాయబడలేదు కదా, తన ప్రవర్తన చాలా బాగుంది కదా. తను పరలోకం వెళ్ళి ఉంటుందా? వెళ్ళి ఉండొచ్చు, ఎందుకంటే తనలో దోషం లేదు కదా. నేనేం చెప్తున్నాను అంటే, బైబిల్లో చాలామంది భక్తిపరులు, దేవునికి ఇష్టలు పెళ్లి కాకుండానే మిగిలిపోయారు. అంటే పిల్లలు లేరు, అయినా సరే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళారు. అయితే పిల్లలు లేకపోతే స్వాస్థ్యం ఉండదు, అంతే. స్వాస్థ్యం, భూమి మీద స్వాస్థ్యం ఉండదు, ఇశ్రాయేలు దేశంలో స్వాస్థ్యం ఉండదు ఆ గోత్రానికి సంబంధించి, అంతే. అది పెద్ద నష్టమేం కాదు. కానీ దేవాది దేవుడు తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ కుమారుడు ఎవరి జీవితంలో అయితే ఉండడో ప్రభువైన యేసుక్రీస్తు వారికి పరలోకంలో స్వాస్థ్యం లేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అంటారు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని. సెలోపెహాదుకి కుమారులు లేరు కాబట్టి స్వాస్థ్యం లేదు. దేవాదేవుడు ఈ లోకాన్ని ప్రేమించి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా
తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో, ఈ కుమారుణ్ణి తీసుకుంటారో తమ జీవితంలోనికి, వాళ్ళు మాత్రమే నశించకుండా పరలోకంలో స్వాస్థ్యాన్ని పొందుతారు. ఎవరైతే ఈ ప్రియకుమారుని వద్దనుకుంటారో వారు దేవుని ఉగ్రతకు లోనవుతారు. కీర్తన గ్రంథం 2వ కీర్తనలో కుమారుని త్వరగా ముద్దు పెట్టుకునడి, లేని ఎడల ఆయన కోపించును అనే మాట ఉంటుంది. కుమారుని త్వరగా ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును అని ఉంటుంది. కుమారుడు ఎవరో మనకు తెలుసు కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాట అది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే ముద్దు పెట్టుకుంటారో వాళ్ళ విషయంలో దేవుని ఉగ్రత తీసివేయబడుతుంది. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకోరో వారి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది, ఆయన కోపగించుకుంటాడు. కుమారుణ్ణి అంగీకరించకపోతే వారి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుందని అపోస్తలుడైన యోహాను తన పత్రికలో పదే పదే పునరావృతం చేస్తాడు. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించేవాడు. ఇక్కడ యోహాను ఏం చెప్తున్నాడు అంటే, కుమారుని అంగీకరిస్తేనే వాడు నిత్య జీవానికి పాత్రుడు, కుమారుని అంగీకరించకపోతే వాడు క్రీస్తు విరోధి, వాడి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది అని చెప్తున్నాడు. ఇక ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుడు మనకి నిత్య జీవితాన్ని ఇచ్చేశాడంట, పాస్ట్ టెన్స్. ఎలా ఇచ్చేశాడు అంటే, ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్య జీవం, ఆ ప్రభువైన యేసుక్రీస్తుని కలిగి ఉండడమే నిత్య జీవితాన్ని పొందుకోవడం అని చెప్తున్నాడు. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. ఎంత స్పష్టంగా రాయబడింది కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే జీవము, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోతే నిత్య నాశనము. సెలోపెహాదుకి కుమారులు లేరు కాబట్టి స్వాస్థ్యం ఇచ్చే పరిస్థితి లేదు. ఇశ్రాయేలీలో కుమారులు లేరు కాబట్టి స్వాస్థ్యాన్ని పొందుకునే పరిస్థితి లేదు. ఇది భూ సంబంధమైంది, పెద్దగా నష్టమేమీ లేదు. పెళ్ళి లేకపోయినా, పిల్లలు లేకపోయినా, కుమారులు లేకపోయినా పరలోకానికి అయితే వెళ్ళొచ్చు. కానీ ఎవరి జీవితంలోనైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఎవరిని గుర్చైతే ఆకాశం తెరవబడి ఒక కేక వినిపించిందో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన జీవితంలో కలిగి ఉండకపోతే మనకు పరలోక స్వాస్థ్యం లేదు. కాబట్టి పెళ్ళైనా, పెళ్ళి కాకపోయినా, పిల్లలున్నా లేకపోయినా, మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, సృష్టికర్త అయిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు ఈ లోకాన్ని ప్రేమించి అనుగ్రహించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే తన ప్రియకుమారుణ్ణి మనం కలిగి ఉండడం, పరలోక స్వాస్థ్యాన్ని మన పేరిట లిఖించుకోవడం. ఇక రెండవ విషయానికి వస్తే, సెలోపెహాదు కుమార్తెలు మోయాబు మైదానంలో ఉండి యోర్దాన్ నదిని దాటి అటువైపు భూభాగం వాగ్దాన దేశం కదా, ఆ వాగ్దాన దేశంలో స్వాస్థ్యాన్ని ఎంతగా అపేక్షించారు అన్నది మనకి ఈ సందర్భం తెలియజేస్తుంది. వాళ్ళు వాగ్దాన దేశంలో స్వాస్థ్యం కావాలి, మేము ప్రవేశించడం మాత్రమే కాదు, మాకు స్వాస్థ్యం కావాలి అని ఖచ్చితమైన గురి ఉంది కాబట్టి, ఆశ ఉంది కాబట్టి తెగించి అడగగలిగారు. అలా వాళ్ళు వాగ్దాన దేశంలో ప్రవేశించడం మాత్రమే కాదు, వాగ్దాన దేశంలో ప్రవేశించడమే భాగ్యం. ఆ భాగ్యం చివరికి మోషేకి కూడా దక్కలే, ఇద్దరికే దక్కింది, వాళ్ళు యెహోషువ, కాలేబులు. అయితే సెలోపెహాదు కుమార్తెలు మాకు కేవలం వాగ్దాన దేశంలో ప్రవేశించామనే పేరు మాత్రమే కాదు, వాగ్దాన దేశంలో స్వాస్థ్యం కావాలి, లేని చట్టాన్ని పుట్టించైనా మాకు స్వాస్థ్యం కావాలి అనేంత దృఢ నిశ్చయం చేసుకున్నారు. కాబట్టి వారికి స్వాస్థ్యం దక్కింది. అయితే ఈరోజు అనేక మంది క్రైస్తవులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తున్నారు కదా, అంగీకరించి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పిలుపు, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం, పరలోక స్వాస్థ్యం ఉంది కదా, దాన్ని కాకుండా చిన్న చిన్న విషయాలతో తృప్తి పడుతున్నారు. యేసుప్రభువును నమ్ముకుంటే రోగాలు పోతాయంట, పిల్లలు పుడతారంట, పెళ్ళిళ్ళు అవుతాయంట, ఉద్యోగాలు వస్తాయంట, కేసులు పోతాయంట, రోగాలు పోతాయంట, సమస్యలు పోతాయంట, అడిగిన ప్రతిదీ మనకు వస్తుందంట, ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. ఇలా చిన్న చిన్న వాటి దగ్గరే మిగిలిపోయారు. ఎలాగైతే యోర్దాను దాటి వాగ్దాన దేశంలో అడుగుపెట్టడమే భాగ్యం అని కొంతమంది అనుకుంటూ ఉన్నట్టుగా, సెలోపెహాదు కుమార్తెలు అడుగుపెట్టడం మాత్రమే కాదు, మాకు అక్కడ స్వాస్థ్యం కావాలనే బలమైనటువంటి సంకల్పం ఈరోజు అనేక మంది క్రైస్తవులు లోపించింది. అందుకనే యేసు ప్రభువుని గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి లేదు. ఎవరికైతే యేసు ప్రభులో ఉన్నతమైన స్వాస్థ్యం, ఉన్నతమైన పిలుపు,
పరలోక స్వాస్థ్యం కావాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు సదాకాలం ఉండాలి, ఆయన ముఖ దర్శనం చేయాలి, ఆయనతో పాటు ఉండాలి, ఆయన అనుభవించాలి, ఆయన ప్రేమించాలి, సెలువులో ఆయన ప్రాణం పెట్టాడని వింటూ ఉన్నాను తప్ప నిజంగా ఆయన ప్రేమ ఎంత నా మీద, ఇంతటి పాపిని ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు అంటే ఆ ప్రేమ నాకు కావాలి, నేను అనుభవించాలి అనే ఉన్నతమైన ఆలోచన ఉంటే కనుక వాళ్ళు బైబిల్లో ఉన్న ప్రతి మాటని గౌరవిస్తారు. ఎందుకంటే ఆ దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి ఏకైక దారి ఈ బైబిలే, ఈ లేఖనాలే. అయితే ఈరోజు అనేక మంది కథలతోనో డ్రామాలతోనో కొన్ని రకాల కార్యక్రమాలతోనో ఏదో చర్చికి వెళ్ళాం వచ్చాం అనేటట్టుగా, మాకు కూడా ఒక చర్చ్ ఉంది, మాకు కూడా ఒక పాస్టర్ ఉన్నాడు, మేము కూడా ఆదివారం చర్చికి వెళ్తాం అనేటట్టుగా అలా సమయాన్ని వృధా చేస్తున్నారు. అంటే వాళ్ళు క్రీస్తులో ఉన్నటువంటి ఉన్నతమైన పిలుపు కోసం ఆశపట్టంలే. చర్చికి వెళ్ళాలి, రావాలి, వెళ్ళకపోతే దేవుడు ఏమనుకుంటాడు, దేవుడు ఏమైనా కీడు చేస్తాడేమో, కొన్ని కలిసి రావేమో అనేటట్టుగా చిన్న చిన్న గురి గమ్యాలు పెట్టుకొని ఉన్నారు. నిజంగా క్రీస్తులో ఉన్నతమైన పిలుపును మనం అపేక్షిస్తే బైబిల్ని విడిచిపెట్టాం, ప్రతి లేఖనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సెలోపెహాదు కుమార్తెల మనసు ఏంటంటే వాగ్దాన దేశంలో ప్రవేశించడం మాత్రమే కాదు, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడం. ఈరోజు క్రైస్తవ్యంలో అనేక మంది ఎలా తయారయ్యారు అని అంటే, అంతకంటే ఎలా తయారు చేశారు. గొర్రె చర్మం వేసుకున్నటువంటి తోడేళ్ళు, ప్రభువైన యేసుక్రీస్తుని అడ్డు పెట్టుకుని సంపాదించడానికి వచ్చినటువంటి వ్యాపారస్తులు, కార్పొరేట్ పాస్టర్లు, ఈ ప్రాస్పరిటీ గాస్పల్ ప్రీచర్స్ అందరూ ఎలా మార్చారు క్రైస్తవ సమాజాన్ని అంటే అపోస్తలుడైన పౌలు మాటకి వ్యతిరేకంగా మార్చారు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు అంటే, మీరు పైనుండి పుట్టినవారు కనుక పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వన పైన ఉన్నాడు కాబట్టి మీరు పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. మీరు అదృశ్యమైన వాటిని నిదానించి చూడండి తప్ప దృశ్యమైన వాటిని చూడకండి. ఎందుకంటే అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు అని అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాటలకి పూర్తి భిన్నంగా మార్చారు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుకు రుజువు అని అంటాడు. విశ్వాసం అంటే కనిపించిన వాటి మీద నమ్మకం, విశ్వాసం అంటే కనిపించిన వాటి కోసం బ్రతకడం. కానీ ఈరోజు కనిపిస్తేనే యేసుప్రభు నమ్ముతున్నారు. యేసుప్రభు ఇది చేస్తే నమ్ముతాం, అది చేస్తే నమ్ముతాం. సరే, ప్రారంభం అంటే ఏదో అనుకుందాం, చనిపోయేంత వరకు యేసుప్రభు అది చేయలేదే, ఇది చేయలేదే, అది చేయలేదే, మాకు ఇంకా ఇలా జరగలేదే అనేటట్టుగా అన్ని కనిపించే విషయాల పట్ల వారి విశ్వాసాన్ని ముడిపెట్టుకున్నారు. అంటే బైబిల్ చెప్పినటువంటి విశ్వాస ప్రకారంగా నేటి క్రైస్తవ్యం లేదు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుకు రుజువునై ఉన్నది అనే బైబిల్ విశ్వాసం నిరర్ధకం చేయబడుతుంది ప్రస్తుత క్రైస్తవ సమాజంలో. ఒక మాటలో చెప్పాలి అంటే సెలోపెహాదు కుమార్తెలు వాగ్దాన దేశంలో అడుగుపెట్టడం మాత్రమే కాదు, మాకు స్వాస్థ్యం కావాలి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకోవాలనుకున్నారు. అయితే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకొని యేసు ప్రభువులో ఉన్నతమైన పిలుపు, ఆయనతో పాటు సదాకాలం ఉండేటువంటి ఆ పరిశుద్ధమైన లోకంలో ఈ లోకాన్ని పాపాన్ని జయించినటువంటి ఆ విశ్వాస వీరులతో పాటు సదాకాలం ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాలి అనేటువంటి ఆలోచనతో కాకుండా ఈరోజు యేసుప్రభు నమ్ముకుంటే ఏవో కొన్ని మేలులు జరుగుతాయి అనేటట్టుగా యేసు ప్రభుని ఆపద మొక్కులు వాడుగా చేసుకున్నారు. ఇలాంటి వారిని గురించి అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు అంటే చిన్న చిన్న గురి గమ్యాలు యేసు ప్రభులో. ఈరోజు ఇది జరిగితే చాలు, రేపు అది జరిగితే చాలు, నా పెద్ద కూతురు పెళ్ళి అయితే చాలు, చిన్న కొడుకు ఉద్యోగం వస్తే చాలు, ఇలా చిన్న చిన్న వాటితో ముడిపెట్టుకుని యేసుప్రభులో భక్తి సాగిస్తున్నటువంటి ఈ జీవితకాలం మట్టుకే యేసుప్రభులో నిరీక్షణ ఉంచిన వారిని గురించి అపోస్తలుడైన పౌలు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందుము. ఈ జీవితకాలం మట్టుకే, ఈ జీవితంలో వచ్చేటువంటి వ్యాధులు, బాధలు, కష్టాలు, నష్టాలు, సమస్యలు, ఇరుకు, ఇబ్బందులు, అవమానాలు, వీటి కోసమే కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మనుషులు అందరికంటే దౌర్భాగ్యులు మనమే అని అంటున్నాడు. ఎందుకని? ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టి సమాధిలో కుళ్ళిపోయి ఉంటే కనుక ఈ జీవితకాలం మట్టుగా మనం యేసు ప్రభువును అంగీకరిస్తే మంచిది. అలా కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు 3వ దినాన్ని మృత్యుంజయుడిగా లేచాడు అంటే, పునరుద్ధానుడు అయ్యాడు అంటే మరణం తరువాత మనం అపేక్షించాలి అని. మన దేవుడు పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు కాబట్టి మరణానికి తరువాత మనం ఆలోచిస్తాం అంటే పైనున్న వాటిని వెతుకుతాం. పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉండాలని, ఆ సజీవుడితో సహవాసం చేయాలని, ఆ పరిశుద్ధమైన లోకంలో ప్రవేశించాలి అనేది మన గమ్యం కావాలి. దానికి సంబంధించి మనం ప్రయాసపడాలి. ఈ లోకంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగాలని, ఏ విధం చేతనైనా సరే.
ఆయనకు ఏవేవి లాభకరములు ఉన్నాయో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. వెనక ఉన్న వాటిని మర్చిపెట్టి ముందు ఉన్న వాటి కోసం ప్రయాసపడుతున్నాడంట. ఆయన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట. కాబట్టి ఏ విధం చేతనైనా పునరుద్ధానం కలగాలి. ఎందుకంటే పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు అని అర్థం చేస్తున్నాడు కాబట్టి. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మన పౌరసత్వం పరలోకమందు ఉన్నది, సిటిజన్షిప్ పరలోకంలో ఉంది మన పౌరసత్వం అంటాడు. అంటే మనం భూ సంబంధమైన వ్యక్తులం కాదు, భూమి మీద బ్రతుకుతున్నా సరే తాత్కాలికంగా ఈ భూమి మీద నివసించినంత కాలం మనం దేవునికి దూరంగా ఉన్నామని ఎరిగి మనం మూలుగుతున్నాం అంటాడు. మనం మూలుగుతున్నామా? ఇప్పుడు బ్రతికున్నా నేను మూలుగుతున్నానా? అయ్యో ఎప్పుడు మరణించాలి, నా ప్రభువైన యేసుక్రీస్తుని ఎప్పుడెప్పుడు చూడాలని నేనేమైనా మూలుగుతున్నానా? మీరేమైనా మూలుగుతున్నారా? కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ దేహంలో ఉన్నంతకాలం మనం ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి మన దేహంలో మూలుగుతున్నాం కదా అంటాడు. అంటే ఎప్పుడెప్పుడు ప్రభువుని చూడాలా అని. అందుకే అంటాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే, చావు అయితే లాభం అంటాడు. ఫిలిప్పీ పత్రికలో అంటాడు, నేను రెండింటి మధ్య ఇరుకును పడి ఉన్నాను. ఒకటి, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఉంది. రెండు, నేను భూమి మీద ఉండడం ద్వారా సంఘానికి క్షేమం కాబట్టి ఇక్కడ ఉండాలని ఉంది. ఈ రెండింటి మధ్య ఇరుకును పడ్డాను అంటాడు. ఎంత భిన్నమైన ఆలోచన విధానం కదా. ఎందుకంటే క్రీస్తుని అంతగా ప్రేమించాడు కాబట్టి. ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తను, ఆయన పనిని తొదముట్టించే విషయంలో నా ప్రాణాన్ని నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవటం లేదు అంటాడు అపోస్తలుడైన పౌలు. పౌలు, నీకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి, నీకు అపాయాలు కాచుకొని ఉన్నాయి, నీ ప్రాణానికి ప్రమాదం ఉందని కొంతమంది హెచ్చరించినప్పుడు ఎందుకు మీరు ఇలాంటి విషయాలు చెప్పి నా హృదయాన్ని బద్దలు చేస్తారు? నా ప్రభువైన యేసుక్రీస్తు వారి పనిని తుదముట్టించే విషయంలో నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవటం లేదు అని అంటాడు. నేనేం చెప్తున్నాను అంటే, మనం క్రీస్తులో ఉన్నటువంటి ఉన్నతమైన పిలుపు, ఆ పరలోక స్వాస్థ్యాన్ని, పరిశుద్ధులతో సహవాసాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు ముఖ దర్శనాన్ని, సదాకాలం దేవునితో ఉండేటువంటి ఆ భాగ్యాన్ని అపేక్షించేటువంటి క్రైస్తవులుగా కాకుండా ఈ జీవితకాలం మట్టుకే యేసుప్రభు నమ్ముకుంటే అక్కడ లాభం వస్తుంది, ఇక్కడ లాభం వస్తుంది, ఈ మేలు జరుగుతుంది, ఈ ఆశీర్వాదం వస్తుంది అని మాట్లాడుకునేటువంటి దౌర్భాగ్యముగా తయారైపోయాము. అంటే సెలోపేద కుమార్తెలకు ఉన్న జ్ఞానం కూడా లేకుండా పోయింది నేటి క్రైస్తవ్యానికి అని చెప్తున్నాను. ఎలాగంటే సెలోపేద కుమార్తెలు, మేము వాగ్దాన దేశంలో ప్రవేశిస్తే చాలు, మేము ఆడపిల్లలవి, మాకెందుకు పెద్ద పెద్ద మాటలు, మేము ఇంట్లోంచి బయటకు రావచ్చా, 10 మందిలో మాట్లాడచ్చా, ఇలా కాకుండా ధైర్యం చేసి బయటకు వచ్చి సర్వసమాజం ఎదుట మా నాన్న స్వాస్థ్యం మాకు కావాలి, వాగ్దాన దేశం మాకు కావాలి అని అడిగారు, సంపాదించుకున్నారు, చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఇశ్రాయేలు దేశంలో మోషేను ఆలోచింపజేశారు. మోషే దేవుని సన్నిధిలో సాగిలు పడేటట్టు చేశారు, దేవుడు స్పందించేటట్టుగా చేశారు, దేవుడు కొత్త చట్టాన్ని ఇచ్చేటట్టుగా నాంది పలికారు. అంటే వాగ్దాన దేశంలో స్వాస్థ్యం కావాలి, ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం. ఈరోజు క్రైస్తవులు ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందుము అని పౌలు ఎలాగైతే బాధపడ్డాడో దాన్ని నిజం చేస్తున్నారు. ఎక్కడ సభలో పెట్టినా, ఎక్కడ మాట్లాడినా, ఏ ప్రసంగం ఎత్తుకున్నా సరే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీకు మేలు చేస్తాడు. ఇవే ఉన్నాయా బైబిల్లో? ఇంకేమి లేవా? కొత్త నిబంధన అంతా తిరగేయండి, ఇలాంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఏమైనా ఉన్నాయేమో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సువార్త మన చెవిని పడింది అంటే, మన జీవితంలోకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ సువార్త వచ్చిందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం పొందుకున్నామంటే అదే ఆశీర్వాదం, అదే దీవెన. ఇంతకు మించిన దీవెన లేదు, ఆశీర్వాదం లేదు. జక్కయ్య ఇంట్లోనికి యేసు ప్రభు వెళ్ళాడు. జక్కయ్యకి వచ్చిన లాభం ఏంటి? ఉన్న ఆస్తి అంతా పోయింది కదా. అయితే జక్కయ్య బాధపడ్డా? బలవంతంగా యేసు ప్రభు తీసివేశాడు. జక్కయ్యనే ఇచ్చివేశాడా? జక్కయ్యనే సంతోషంగా ఇచ్చివేశాడు. ఎందుకని? ప్రభు అయిన యేసుక్రీస్తుని అర్థం చేసుకుంటే ఆ ఆనందం మనల్ని అలాంటి త్యాగాలు చేయడానికి, త్యాగం కాదు అది, ఆ పాపాలను విడిచిపెట్టడానికి దారితీస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తుని అర్థం చేసుకుంటే ఈ భూమి మీద మనకు ఎదురయ్యేటువంటి కొన్ని పరిస్థితులకు మనం చెల్లించం. నా జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు చాలు అనేటువంటి స్థితికి వస్తాం మనం. సెలోపేద కుమార్తెల ఆలోచన విధానం చాలా ఉన్నతమైంది. ఈరోజు క్రైస్తవుల ఆలోచన విధానం చాలా నీచంగా తయారైంది. దీవెన, ఆశీర్వాదం, క్షేమం, మేలు, అసలు ఈ పదాలు ఎక్కడి నుంచి వచ్చాయో? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కదా ఉండేది. కర్సెస్ అండ్ బ్లెస్సింగ్స్ అని అక్కడ ఉన్నాయి. నీవు పొలంలో దీవించబడతావు, ఇంట్లో దీవించబడతావు, ఇంటి లోపలికి వచ్చేప్పుడు దీవించబడతావు, బయటకు వెళ్ళేప్పుడు దీవించబడతావు, నీ పిండి తక్కువ కాదు, నీ నూనె తక్కువ కాదు. ఇవన్నీ కూడా పాత నిబంధన ఆశీర్వాదాలు కదా, భూ సంబంధమైన భౌతికమైన ఆశీర్వాదాలు కదా. అన్న మరి కొత్త నిబంధనలు మనకు ఆశీర్వాదాలు లేవా? కొత్త నిబంధనలు మనకు దేవుడు దీవెన ఇవ్వడా? మనకు సమృద్ధి ఇవ్వడా? యేసు ప్రభు అన్నాడు, మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడుగక మునిపే మీ తండ్రికి తెలుసు అని అన్నాడు. తెలుసు.
కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. మనం దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెదకడమే సమృద్ధిని కోరుకోవడం, క్షేమాన్ని కోరుకోవడం, ఆశీర్వాదాన్ని కోరుకోవడం. అయితే ఇప్పుడు దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెదికే వాళ్ళు ఎక్కడ? ఎంతసేపు ఉన్న దేవుడు మమ్మల్ని దీవించలేదు, ఆశీర్వదించలేదు, అక్కడికి వెళ్తే దీవిస్తాడు, ఇక్కడికి వెళ్తే దీవిస్తాడు. ఈ క్రైస్తవ పుణ్యక్షేత్రాలు ఎక్కువైపోయాయి కదా. అంటే సెలోపేహాదు కుమార్తెలు వస్తే గాండ్రించి ఉమ్ముతారు. ఈ టెంపుల్స్, వర్షిప్ సెంటర్లు, ఈ కార్పొరేట్ పాస్టర్లు, అందులోకి వెళ్తున్నటువంటి ఏమాత్రం జ్ఞానం లేనటువంటి ఈ కొండగొర్రెలు వీరందరి మీద గాండ్రించి ఉమ్ముతారు. ఇదేం యేసుప్రభువు నమ్మడము? యేసుప్రభువులో ఉన్న ఉన్నతమైన పిలుపుని ఏం అపేక్షిస్తున్నారు మీరు? అసలు అక్కడికి వెళ్తే పెళ్ళి అవుతుంది, ఇక్కడికి వెళ్తే పిల్లలు పుడతారు, అసలు ఇదేం భక్తి అని గాండ్రించి ఉమ్ముతారు ఖచ్చితంగా. యేసుప్రభులో ఉన్నతమైన పిలుపు ఉంది, ఉన్నతమైన స్వాస్థ్యం ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు సదాకాలం ఉండేటువంటి శిలువలో ఆయన చూపించిన ప్రేమను అనుభవించేటువంటి యుగయుగాలు, అంతటి భాగ్యాన్ని పక్కన పెట్టి అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మన ఎదుట ప్రత్యక్షం కాబోయే మహిమతో పోల్చుకుంటే ఇప్పటి కాల శ్రమలు ఎన్న తగినవి కావు అంటాడు ఆయన. దాని అర్థం ఏంటో తెలుసా? మన ఎదుట మహిమ ప్రత్యక్షం కాబోతుంది కాబట్టి ఇప్పటి కాల శ్రమల్ని పట్టించుకోకండి. ఇవి ఇప్పుడు శ్రమల్లా కనిపిస్తున్నాయి, కానీ ఒక్కసారి ఆ మహిమ ప్రత్యక్షమైతే అసలు శ్రమ పొందామా అని ఆశ్చర్యపోతారు. ఇంకా ఎందుకు శ్రమ అనుభవించలేదని నిరుత్సాహపడతారు. ఎందుకంటే అంత మహిమ ఉంది ఎదురుగా. ఆ మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎన్న తగినవి కావు అంటున్నాడు. అంటే ఎక్కడ? రోమీలు రాసిన పత్రికలో. రోమీలు అంటే రోమీలే కదా ఆనాటి క్రైస్తవాన్ని చిత్రహింసలు పాలు చేసింది. రోమీల ఖడ్గానికే కదా అపోస్తలుడైన పౌలు బలైపోయింది. నీరో చక్రవర్తి చేతిలోనే కదా శిరచ్ఛేదనం గావించబడింది. ఆ రోమీలు రాసిన పత్రికలో అంటున్నాడు, మన ఎదుట ప్రత్యక్షంగా పోయే మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎన్న తగినవి కాదు. ఇప్పుడు మనం ఎంత శ్రమను అనుభవించినా సరే, ఎంత బాధ అనుభవించినా సరే, 24 hours బాధ అనుభవించినా సరే, నిరుత్సాహంలో ఉన్నా సరే, కష్టాల్లో ఉన్నా సరే, ఒక్కసారి కన్ను మూయగానే మన ఎదుట ఆ మహిమా లోకం ప్రత్యక్షమైతే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే, అది చూసిన క్షణంలో ఇంత శ్రమ కనిపించకుండా పోతుంది. అసలు ఏ పాటి అని అంటాడు అపోస్తలుడైన పౌలు. ఇది ఒక క్రైస్తవుని ఆలోచన విధానం. 7 వారాలు చర్చికి వస్తున్నాను, ఇంకా కష్టాలు పోలేదు. 10 వారాలు చర్చికి వచ్చాను, ఇంకా కష్టాలు పోలేదు. ఆ చర్చికి వెళ్ళని కష్టాలు పోలేదు, ఈ చర్చికి వెళ్ళని కష్టాలు పోలేదు. ఆ నూనె పూసుకున్నాను, ఇక్కడ ప్రార్థన చేశాను. ఏంటి తమాషాలన్నీ? సరే, వీళ్ళకంటే బైబిల్ జ్ఞానం లేదు, చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించవారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమే. క్రైస్తవులు లేరు చాలా మట్టుకు ఈరోజు. అందరు దౌర్భాగ్యులు తయారైపోయారు 99% మంది. ఎందుకంటే బైబిల్ నచ్చదు, వాక్యం నచ్చదు. ఇంత కష్టపడి బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని చెబుతున్నాం కదా. ఇలా బైబిల్ని ఎవరైతే చెబుతారో వాళ్ళకి నిరుత్సాహమే తప్ప ఉత్సాహం లేదు. వారికి ప్రోత్సాహం ఉండదు, ఉత్సాహం ఉండదు. కనీసం ఈ వాక్యాన్ని వింటారా అనేటువంటి ఆతృప్తి కూడా ఉండదు. ఏమంటే దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి నేను చెప్పాలి, ఎవరో దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వింటారులే అనేటువంటి ఒక తృప్తి తప్ప నిజంగా ఈ వాక్యానికి ఆదరణ ఉంటుంది, ఈ వాక్యాన్ని స్వాగతిస్తారు, ఈ వాక్యాన్ని బట్టి సంతోషిస్తారు, వాక్యాన్ని ప్రేమిస్తారు, ఇలాంటి సంతోషం ఏమీ లేదు నాకే కాదు, నిజంగా వాక్యాన్ని చెప్పి ఏ ఒక్కరికి సంతోషం ఉండదు, నిరుత్సాహం తప్ప. అన్ని గారడీలు, తమాషాలు, ధనాపేక్షను కప్పిపుచ్చేటువంటి వేషధారణతో కూడినటువంటి భక్తిహీనతను ప్రదర్శిస్తూ ఉంటే వాళ్లకు అన్ని రకాల సన్మానాలు, గౌరవాలు, ప్రోత్సాహాలు, ఉత్సాహాలు అన్నీ ఉన్నాయి. కానీ నిజంగా వాక్యాన్ని పట్టుకున్న వారికి ప్రతి తరంలోనూ నిరుత్సాహమే మిగిలింది. నేనేం చెప్తున్నాను అంటే, సెలోపేహాదు కుమార్తెల ఆలోచన విధానం చాలా ఉన్నతమైంది. వాగ్దాన దేశంలో ప్రవేశించడం మాత్రమే కాదు, వాగ్దాన దేశంలో స్వాస్థ్యం కావాలి అని లేని చట్టాన్ని పుట్టించారు. మోషేనే దేవుని సన్నిధిలో మోకరించేటట్టుగా చేశారు, దేవుడు స్పందించేటట్టుగా చేశారు, దేవుడు కొత్త చట్టాన్ని ఇచ్చేటట్టుగా చేశారు. ఈరోజు చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, బైబిల్ మోస్తున్నాం ఇంటికి, చర్చికి, అంతే తప్ప అంతకు మించిన ఏ ఆలోచన లేదు ఈరోజు క్రైస్తవం దగ్గర. యేసుప్రభువుని నమ్ముకున్నామండి, మా కొడుకు ఆస్ట్రేలియాలో సంబంధం వచ్చింది, మా కూతురికి అమెరికాలో సంబంధం వచ్చింది, నాకు కూడా షుగర్ కంట్రోల్లో ఉంది, మా భార్యకి మోకాళ్ళ నొప్పులు కూడా కంట్రోల్ అయ్యాయి, ఏమి ఇబ్బంది లేవు, దేవుడు మమ్మల్ని దీవించాడు, 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టాం, చూడు ఒకప్పుడు స్కూటర్లో తిరిగాం, ఇప్పుడు కార్లు తిరుగుతున్నాం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుంటున్నారు తప్ప ఏ విధము చేతనైనను మృతుల్లోంచి నాకు పునరుద్ధానం కలగాలి అని నాకున్నవన్నీ పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను ఇలాంటి స్టేట్మెంట్ చేసేవాళ్ళు లేరు. క్రీస్తు కోసం త్యాగం చేసేవాళ్ళు లేరు. అందరూ తమ తమ సొంత కార్యంలో చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యంలో చూడరు అని అపోస్తలుడైన పౌలు బాధపడినట్టుగా ఈరోజు కూడా అంతే. యేసుప్రభు నమ్ముకుంటే మాకేంటి అనే దగ్గర మిగిలిపోయారు తప్ప యేసు ప్రభు కొరకు మేమేం చేయాలి అనే ఆలోచన అస్సలు లేదు. యేసుప్రభు నమ్ముకుంటే మాకేంటి అనే దగ్గర మిగిలిపోయారు తప్ప, కానీ యేసు ప్రభు కోసం మేమేం చేయాలి, ఇది మా భాగ్యం కదా అనేటట్టుగా
ఆలోచన లేదు. సెలోపేద కుమార్తెలు ఒకవేళ ఇప్పుడు వస్తే కనుక గాండ్రించి ఉమ్ముతారు. ఇదేమి సువార్త, ఇదేం క్రైస్తవ్యము, ఇదేనా భక్తి అంటే అని గాండ్రించి ఉమ్ముతారు. యేసు ప్రభులో ఉన్నతమైన పిలుపు ఉంది కదా, ఆ పిలుపుని ఎందుకు అపేక్షించట్లేదు అని చాలా బాధపడతారేమో నాకు తెలిసి. ఇక మూడవదిగా సెలోపేద కుమార్తెలు అంతవరకు లేనటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చారు. కుమార్తెలకు స్వాస్థ్యం లేదు అంతకుముందున్న చట్టంలో, కానీ కుమార్తెలకు కూడా స్వాస్థ్యం అనేటువంటి చట్టాన్ని తీసుకుని వచ్చారు. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్లే ముందు ఆ చివరి భోజనంలో ఒక గిన్నెను తీసుకుని అపోస్తులకు ఇచ్చి, ఇది మీరందరూ త్రాగండి, ఇది క్రొత్త నిబంధన వలనైనా నా రక్తము అని తెలియజేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ఏంటంటే క్రొత్త నిబంధన వలనైనా నా రక్తము. ఏంటి ఆ క్రొత్త నిబంధన? పాత నిబంధన ఏంటంటే ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 613 ఆజ్ఞల ప్రకారం బ్రతకండి, అప్పుడు అదే మీకు నీతి, మీరు నీతిమంతులు అనేది పాత నిబంధన. అలా 613 ఆజ్ఞలను ఎవరైనా పాటించగలిగారా? చివరికి ధర్మశాస్త్రాన్ని తీసుకున్న మోషే పాటించగలిగాడా? లేదు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అయితే క్రొత్త నిబంధన ఏంటంటే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో వాళ్ళు ఉచితముగా నీతిమంతులు, ఉచితముగా పరిశుద్ధులు, ఉచితమైన రక్షణ. ఇది క్రొత్త నిబంధన. సెలోపేహాదు కుమార్తెలు లేని ఒక కొత్త చట్టాన్ని పుట్టించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా నూతన నిబంధన చేశాడు ఈ ప్రపంచంతో. ఎంత పాపాత్మురాలు అయినా, ఎంత పాపమైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదముల చెంతకు వచ్చి పశ్చాత్తాపడు, ఆయన రక్తాన్ని, ఆయన ప్రాణత్యాగాన్ని ఆశ్రయించు, ఉచితంగా నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా చేయబడతావు. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాల మీద పడి ముద్దు పెట్టుకుని కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, అమ్మా నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాలకు ముద్దు పెట్టుకుంటే పాపాలు క్షమించబడతాయా? క్షమించబడతాయి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఇది క్రొత్త నిబంధన. ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాలు ముద్దు పెట్టుకుంటేనే ఆ వేశ్య నీతిమంతురాలుగా తీర్చబడితే, తన పాపాలు క్షమించబడితే, మరి శిలువలో ప్రాణం పెట్టిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మేకులు కొట్టించుకున్న పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నీ కాళ్ళలో మేకులు దిగబడ్డానికి కారణం నేను చేసినటువంటి నీచమైన పాపాలే అని ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే, ప్రభువా నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచని ఒప్పుకుంటే మనం నీతిమంతులుగా తీర్చబడమా? నీతిమంతులుగా తీర్చబడతాం. ఉచితమైన నీతి, ప్రభువైన యేసుక్రీస్తు వారి నీతి మనకు ఆపాదించబడుతుంది. ఇది క్రొత్త నిబంధన. సెలోపేహాదు కుమార్తెలు ధైర్యం చేసి లేని చట్టాన్ని తీసుకొని వచ్చారు కొత్తగా ఇశ్రాయేలు సమాజంలోనికి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ధైర్యం చేసి కాదు, తను తాను సిలువకు అప్పగించుకొని క్రొత్త నిబంధన చేశాడు ఈ ప్రపంచంతో. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ మతస్థుడైనా, ఏ కులమైనా, ఏ గోత్రమైనా, ఏ ప్రాంతమైనా, ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా, ఏ భేదం లేదు, అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. ఆ రోజు సెలోపేద కుమార్తెలు దేవుడు అనుగ్రహించేటువంటి వాగ్దాన దేశంలో స్వాస్థ్యాన్ని పొందలేమేమో అని ధైర్యం చేశారు. అయితే ఏ భేదం లేదు, అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను సిలువకు అప్పగించుకొని ఆయన సిలువలో గార్చిన రక్తాన్ని బట్టి, ఆ నూతన నిబంధన బట్టి మనకు పరలోక స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడు. మనల్ని ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయడం ద్వారా తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. మరొకసారి చూడండి, తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మానుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. అపోస్తలుడైన యోహాను ఏమంటున్నాడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచడం అన్నది ఏదో దయాదాక్షిణ్యాలతో జరిగేది కాదు, ఇది మనకు ఇవ్వబడిన అధికారం అంటున్నాడు. తన్ను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలు అయ్యేటువంటి అధికారం అనుగ్రహించబడింది మనకు. ఏదో దయాదాక్షిణ్యంతో కాదు, రైట్ రాయల్గా నేను నా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని అంగీకరిస్తున్నాను, నాకు కాకపోతే పరలోకం ఇంకెవరికి అని ధైర్యంగా వెళ్ళొచ్చు, రైట్ రాయల్గా వెళ్ళొచ్చు. సెలోపేహాదు కుమార్తెలు ఎందుకు అంత ధైర్యంగా సర్వ సమాజం ఎదుటికి వెళ్ళగలిగారు అంటే, వాళ్ళు సెలోపేహాదుకి పుట్టారు కాబట్టి, వాళ్ళలో ఉన్నది సెలోపేహాదు రక్తం కాబట్టి, సెలోపేహాదు వరసలో వాళ్ళ పేర్లు లిఖించబడ్డాయి కాబట్టి ఆ జనాభా లెక్కల్లో 26వ అధ్యాయంలో. కాబట్టి మా నాన్న సెలోపేహాదు, ఆయన రక్తం మాలో ప్రవహిస్తూ ఉంది, చూడండి మా వంశంలో సెలోపేహాదు వరుసలో మా పేర్లు ఉన్నాయా లేదా అని చూపించి, కాబట్టి అంత అధికారంతో అడగగలిగారు. మనం పరలోకానికి ధైర్యంగా వెళ్ళొచ్చు, అధికారంతో వెళ్ళొచ్చు. ఎలాగంటే, నేను నా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాను, ఆయన ప్రాణత్యాగాన్ని అంగీకరించాను అని ధైర్యంగా వెళ్ళొచ్చు అధికారంతో. ఎందుకంటే తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం, దయాదాక్షిణ్యం కాదు, అధికారం
వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కాదు. దేవుని వలన పుట్టాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తులో మనకున్నటువంటి ఉన్నతమైన పిలుపు, దానికి మనకున్నటువంటి అధికారం. ఆ రోజు సెలోపెహాదు కుమార్తెలు ధైర్యంగా వెళ్ళారు. సెలోపెహాదు మా నాన్న స్వాస్థ్యం మాకు కావాలని. మరి ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు కదా, ధైర్యంగా వెళ్ళచ్చు మన పరలోకానికి. ఆయన రక్తాన్ని చేతబట్టుకొని ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన ఆ నూతన మార్గంలో దేవుని సన్నిధానానికి ధైర్యంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే అది మన రక్తం కాదు, అది మనం ఏర్పాటు చేస్తున్న మార్గం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని చేతబట్టుకొని ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పాటైన నూతన మార్గంలో దేవుని సన్నిధానానికి ధైర్యంగా వెళ్ళొచ్చు. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన అధికారం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా ఈ ప్రపంచంతో చేయబడినటువంటి నూతన నిబంధన. మనం నూతన నిబంధన ప్రజలమే. ఉచితమైన నీతి, ఉచితమైన పరిశుద్ధత, ఉచితంగా మనం రక్షించబడ్డాం కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని బట్టి.